తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి ఆమె పోటీకి రెడీ అయినట్లు సమాచారం. అయితే రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆమె భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే లోక్సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసైకి ప్రధాని మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను కేంద్రం నియమించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళిసై గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవిచూశారు. మరో 3 పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్రం.